హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి ఏం చేస్తానన్నది చూడండి, ఫుల్ వీడియో. ఓకేనా? టమోటా బాత్ అండి. టమోటా బాత్ పుదీనా అన్నీ వేసి చేస్తున్నాను అనమాట. క్యారెట్ రైస్ అనొచ్చు, పుదీనా రైస్ అనొచ్చు, టమోటా బాత్ ఏదైనా దీనికి మీరు ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరు. ఓకేనా? పండుమిర్చి వేస్తున్నాను. వీడియో అయితే చాలా బాగుంది ఇవాళ. దాని గురించి మీరే చెప్పాలా వీడియో గురించి అని అని అనుకునేరు. వీడియో గురించి మేము చెప్పాలి కదా బాగుందనేసి అని అంటారేమో. సరే అబ్బా, మీరే చెప్పండి. ఓకేనా? వీడియో ఎలా ఉందో. నాకేమో బాగుంది వీడియో. మీకు ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? కామెంట్ చేయండి. ఫుల్ వీడియో చూడండి. ఓకేనా? ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చివరి వరకు చూస్తారని అనుకుంటున్నాను. చూడండి, తప్పకుండా ఫుల్ వీడియో చూడండి ప్లీజ్. ఓకే, ఫస్ట్ వచ్చేసి కుక్కర్ పెట్టే ఆయిల్ వేసాను అనమాట. ఎక్కువ ఆయిల్ ఏమి వాడమండి మేము, కొంచెం వేస్తున్నాను లైట్గా. ఆయిల్ ఎక్కువ వాడకూడదు కదండి. హెల్త్ పరంగా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. హెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. ఆయిల్ వచ్చేసి శనక్కాయల నూనె అండి. శనక్కాయల ఆయిల్ కదా, కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇది ఎక్కువ వేసుకోకూడదు, మంచి ఆయిల్ కదండి. అందుకనేసి కొంచెం ఆయిల్ వేస్తాను. అందులో పోపు దినుసులు వేసాను అనమాట. చెక్క, లవంగాలు వేసాను. ఉల్లిపాయ ముక్కలు, అది పండుమిర్చి కట్ చేశాను కదా, ఆ ముక్కలు వేసాను. తర్వాత క్యారెట్ వేసానండి. తర్వాత వచ్చేసి టమోటోలు వేసాను. టమోటో చిన్నగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పుదీనా వేసాను, బాగా ఫ్రై చేసుకోవాలి. స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. పుదీనా రైస్ కూడా అని పిలవచ్చు, ఏదైనా ఓకే. ఓకేనా? చాలా బాగుంటుంది హెల్త్ పరంగా. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. మార్నింగ్ టైము బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది. లంచ్ బాక్స్ కూడా బాగుంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకు బాక్స్లో పెట్టియచ్చు, చాలా బాగుంటుంది. నైట్ టైం కూడా తినచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు. ఓకేనా? బాగా ఫ్రై చేసుకుందాము. ఇందులో మసాలాలు ఏం అవసరం లేదండి. చెక్క, లవంగాలు వేసాను. తర్వాత వచ్చేసి పుదీనా అవన్నీ వేసాను. మసాలా కావాలనుకుంటే రైస్ వచ్చేసి నానబెట్టేసానండి. మసాలా కావాలనుకుంటే గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు. తర్వాత కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి, ధనియాల పొడి మిక్సీకి వేసి వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. పసుపు వేసాను, చిటికెడు పసుపు, కారం, ఉప్పు తగినంత అంత వేసేసి బాగా వాటర్ వేసాను. తగినంత వాటర్ వేసేయాలి. ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసు వాటర్ అండి. విజిల్ అయితే పెట్టేశాను, కుక్కర్ విజిల్ పెట్టేశాను. ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. రైస్ అయితే రెడీ. క్యారెట్ రైస్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండి. ఇది వచ్చేసి ఇక్కడ ఏం చూపిస్తాను అనేది చూడండి. ఓకేనా? ఇంటి ముందర చెట్లు అన్నీ చూపిస్తాను. తర్వాత వచ్చేసి చివర్లో టమోటా బాత్ చూపించాలనుకునేసరికి అది వీడియో అయితే తీయలేదండి. టమోటా బాత్ తినేసాము, వీడియో అయితే తీయలేదు. షార్ట్ వీడియోకి పెడతాను, తప్పకుండా చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా? ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. ఓకే, లైక్ ఇవ్వండి అబ్బా. లైక్ ఇవ్వట్లేదు, చూస్తున్నారు వ్యూస్ తక్కువ వస్తున్నాయి ఈ మధ్య. అస్సలు వీడియోస్కి తక్కువ వస్తున్నాయి. ఉల్లిపాయ పక్కన పెట్టాను కదా, పెరుగు పచ్చడికి అనేసి ఉల్లిపాయ అయితే పెట్టాను. ఉల్లిపాయ కట్ చేసి పెరుగు పచ్చడి చేద్దామనేసి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.